పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాదు సార్, ఇప్పుడు నగిరి నియోజకవర్గానికి సంబంధించి అగైనిస్ట్ పార్టీ సైలెంట్ గా ఉంది. నేనేం మాట్లాడగలుగుతాను దాని గురించి? అగైనిస్ట్ పార్టీ ఇంకెందుకు సైలెంట్ గా ఉందని నేను దాని గురించి చెప్పకూడదు కదా. అది ఏం జరిగిందో కూడా చెప్పలేను కదా. జరుగుతా ఉంది అని అనుకోవచ్చు. మీరు నేను మాట్లాడుకునేది కాదు కదా. ఈ నియోజకవర్గంలో ఏదో ఫైర్ బ్రాండ్ అన్నారు కదా. ఇది ప్రజలు చూస్తారు. ఎందుకు ఇది మాట్లాడుతున్నారు? ప్రజలు చూస్తారు కాబట్టి నాకు వచ్చిన క్వశ్చన్స్ తరపున మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే ఈ నగిరి నియోజకవర్గం పుత్తూరులో మొత్తం కలిసి జనాలతో నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా పూర్తి డేటా నా దగ్గర ఉంది. సో దాని గురించి బేస్ చేసుకునే మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. నేను అందుకనే చెప్తా ఉన్నాను కదా. నేను విత్ ఇన్ ది పార్టీలో దాని గురించి మాట్లాడలేను కదా. మీరు ఇప్పుడే చెప్పారు కదా ఫైర్ బ్రాండ్ అని. ఆమె ఏమైపోయింది? నేను చెప్పడం కాదు, పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆవిడ పేరు అట్లే పడిపోయింది, ముద్రేశారు ఆవిడికి. నా వ్యక్తిగతంగా నేను చెప్పట్లేదు. అదేవిధంగా ఆవిడికి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ అనే పేరు ముద్ర వేసున్నారు అప్పటికి ఆవిడ మీద. ఇప్పుడు ఏమైనా మోగపోయింది ఆమెకి? నోరు లేదా? ఇప్పుడు ఏమైనా ఆమెకి నోరు ఏమైనా రిపేర్ వచ్చిందా? ఎందుకు ఆమెను అడగాలి మీరు? ఇటువంటివి ఏమైనా ఉంటే ఆమెను అడగాలి, నన్ను అడగడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు నగిరిలో ఏం జరగట్లేదని అనుకోవచ్చు? జరగలేదని నేను చెప్పలేదండి, జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతా ఉందని కూడా నేను ఎందుకు చెప్తాను? మీరు కొంచెం ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి బాధ్యతలు ఉన్నాయి. నేనేం ఇన్ఛార్జ్ కాదు. అంటే మీకు టీడీపీ పార్టీ అన్నాక టీడీపీలో ఇష్యూస్ జరిగేటప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కదా. అధిష్టానానికి అన్ని తెలుసు కదా. మీరు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా అనేది మా అభిప్రాయం. ఏది స్ట్రాంగ్ అవుతుంది? ఇక్కడ ఇష్యూస్ ని మీరు కూడా తీసుకెళ్లి వాళ్ళకి చెప్పే ప్రయత్నం. నేనైతే పార్టీకి ఎప్పుడు చెప్పను కంప్లైంట్ ఏది చేయను. ఏదంటే మీరు కంప్లైంట్ చేసే వ్యక్తి కాదా? ఎప్పుడు కంప్లైంట్ చేసింది నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ఇప్పటి వరకు నాకు ఈ పదవి కావాలి, ఈ పని కావాలని కూడా అడగలేదు. నేను జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా 2000లోనే ఉన్నాను. 25 సంవత్సరాల క్రితమే ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడే ఉన్నాను. దాని తర్వాత జిల్లా కార్యదర్శి అయినాను, అధికార ప్రతినిధి అయినా, ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. పార్టీ గుర్తించినప్పుడంతా నాకు పదవి ఇస్తా ఉంది. నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తు అంటే అభిమానం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాయకత్వంలో పనిచేయడం అంటే మరొకసారి చెప్తా ఉన్నాను, అదొక హ్యాపీ నాకు. రెడ్ బుక్ లో నెక్స్ట్ చిత్తూరు జిల్లా నుంచి ఎవరి పేరు ఉంది? నేనైతే కరుణాకర్ రెడ్డి రోజా నేత వేసేస్తారని అనుకుంటా ఉన్నాను. సార్ జోక్ గా ఉంది సార్. జోక్ కాదండి. రోజా అంటే ఒక ఆడబిడ్డ అనేసి మీ పార్టీ కూడా ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిపింది, దాని మీద దర్యాప్తు చెప్తామని మంత్రి గారు చెప్పారు, మన శాఖ చైర్మన్ చెప్పారు. కాబట్టి ఉండొచ్చేమని ఒక ఆలోచన. మీరేమనుకుంటున్నారు? ఉంది అనుకుంటున్నారా లేదంటే లేదు ఉండదు అని? వాళ్ళు చెప్పింది ఉండడమే కానీ నేను అనుకునేది ఏముంది? మీ గెస్ చెప్పండి. మీకు అన్యాయాల గురించి మీకు తెలిసే ఉంటది కాబట్టి రెడ్ బుక్ లో వాళ్ళు ఎవరో ఒకరి పేరు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్పీదో లేదంటే అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి మాజీ మంత్రికి సంబంధించి రోజా పేరు, తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు ఎవరో ఒకరి పేర్లు ఉండి మీ దృష్టికి వచ్చే ఉంటది. నారా లోకేష్ బాబు గారు నిలబడే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి. 2014 నుంచి 19 వరకు కూడా రాష్ట్రంలో చాలా వరకు అంటే మనకు తెలిసి మన ఎయిర్పోర్ట్ దగ్గరనే సెల్కాన్ అయితేమి, డిక్సన్ అయితేమి, అటువంటి ఫ్యాక్టరీ 10-15 తెచ్చిన దాంట్లో కూడా ప్రధాన పాత్ర లోకేష్ బాబు గారిదే. గతంలో ఐటీ శాఖ మంత్రులుగా ఉండి కూడా విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ అసలు పూర్తిగా జీరోలో ఉన్నటువంటి ఐటీని అంతో ఇంతో ఒక స్థాయికి గుర్తింపు వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు వచ్చే విధంగా పాటుపడింది కూడా లోకేష్ బాబు గారే. అంటే గడగడలాడిస్తున్నారు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం. ఈరోజు ఈ రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి పరుగులెత్తుతా ఉందన్నా, ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ వస్తూ ఉందన్నా, దేనికైనా ప్రతి ఒక్కదానికి నా సొంత అభిప్రాయం నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు, ఆయన పడుతున్న శ్రమ వల్ల వస్తూ ఉందనేటువంటిది నా సొంత అభిప్రాయం. పార్టీ అభిప్రాయం? పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. నా సొంత అభిప్రాయం. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు కానీ అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఎవరైతే జనసేన టీడీపీ నాయకులు ఉన్నారో చాలా గ్యాప్ వస్తూ ఉంది. జనసేనకి టీడీపీకి చాలా గ్యాప్ వస్తూ ఉంది. లోపల చాలా కొట్టుకుంటున్నారు. బయటికి రావట్లేదు ఇష్యూ. ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ వెళ్ళనివ్వకుండా లోపలే కొట్టుకొని చస్తా ఉన్నారు అనే దానికి ముఖ్యంగా మొన్న పిఠాపురంలో జరిగిన ఇష్యూ ఏం చెప్తారు దానికి? అధికారంలో ఉండేటప్పుడు ప్రతి పార్టీలో ఉండేటివి ఇవి.
కూటమి కాంగ్రెస్ లో లేదా, వైసీపీలో లేదా, బీజేపీ ఏ అన్ని పార్టీలో అయినా పార్టీల్లో ఉంటాయి, అన్ని కానీ పార్టీలు కూటమి ఉంటాయి. అన్నప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు ముగ్గురు కలిసిపోవాలి. కానీ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, మా నారా లోకేష్ సీఎం కావాలి, మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలనేసి మూడు పార్టీలు కూడా కొట్టుకుంటున్నారు. అంటే ఎవరు సీఎం కావాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే జన సైనికులు కూడా మా నాయకుడు సీఎం కావాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కానీ, రాబోయే పరిస్థితులు కానీ, ఉన్న పరిస్థితులు కానీ, రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది, అవతారాన్ని కూడా మాధ్యమం.